హమ్మయ్య! చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్‌ని కలవాలని వచ్చాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియోలో నేను మినపప్పు నానబెట్టే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మినపప్పు నేను ఫస్ట్ ఒక గ్లాస్ పప్పు, 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాననమాట. ఇలా వాటర్ ఫుల్‌గా పోసి నానబెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్టే కడిగేస్తే తర్వాత పని ఉండదని చెప్పేసి ఫస్ట్ కడుగుతారు. కడగడం వల్ల దోస చేదుగా వస్తది. ఎప్పుడైనా గమనించారా లేదో, కడిగి మనం నానబెట్టామంటే అది పప్పనేది చేదుగా అయిపోయి చేదుగా వస్తదనమాట దోస. టేస్ట్ అనిపించదు. కానీ మనం రుబ్బుకునే 10 నిమిషాల ముందు నీట్‌గా కడిగి ఒక 5, 6 సార్లు కడుక్కొని రుబ్బుకున్నామంటే పిండి కూడా చాలా బావుంటుంది. చూడండి, నేను డీసెంట్‌గా ఆన్‌లైన్‌లో ఇలాగొక చిన్న హారం మాదిరి కొనుక్కున్నాను. అది చాలా బావుంది. వైటు రాళ్ళతో వచ్చిందనమాట. ఇది కాలి కంఠం వరకే ఉంటుంది. చూడండి ఇలాగా. ఇది బ్లాక్ శారీ మీదకైతే ఎక్సలెంట్ కనపడుతుంది. ఏదైనా గ్రీన్, బాటిల్ గ్రీను, గ్రీన్ శారీ, అలాగే మెరూన్ కలరు. ఈ కలర్ మీద అంతగా కనిపించట్లేదు గానీ, మెరూన్ కలర్ మీదకి, అలాగే బ్లాకు, బ్లూ, నేవీ బ్లూ ఆటి మీదకైతే సూపర్ కనిపిస్తుందండి. ఈ వైట్ రాళ్ళున్నాయి కాబట్టి. నేను దీనికి కమ్మలు కూడా ఇచ్చారు. నా చెవులకి బుట్టలున్నాయని జెప్పి నేనివి పెట్టుకోలేదు. కానీ చాలా చిన్నవి అనమాట. బావుంటాయి. సింపుల్‌గా రెడీ అవ్వాలి అనుకుంటే. ఇలాంటి ఒక మనకాడున్న బ్లూ శారీ, నేవీ బ్లూ శారీ కానీ, లేదా గ్రీన్ శారీ, బాటిల్ గ్రీన్ శారీ కానీ, బ్లాక్ శారీ కానీ వేసుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ చైన్ గానీ యేసుకొని, హారం గానీ యేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఎలా అనిపించింది? థ్యాంక్ యూ.